జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవచంట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. దర్శనానికి వచ్చిన ఆయనకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని శ్రీ 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 త్రిదండి పీఠాధిపతి చెనజీయర స్వామిచే నిర్వహించిన ప్రవచనాల కార్యక్రమంలో స్పీకర్ పాల్గొని ఆశీర్వచనం తీసుకున్నారు. చెనజీయర స్వామి స్పీకర్ను సన్మానించి స్వామివారి శేషవస్త్రాలు అందించారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త గౌడ్, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. నువ్వు ముఖ్యమంత్రి అవుతావంటే మొక్కుకున్నాడు. ముఖ్యమంత్రి కాగానే 12,15,00,000 రూపాయలు మేము అడగక ముందే ముఖ్యమంత్రి అయినాక ఒక 20 రోజుల్లోనే జీవో తెచ్చి ఆ 12,15,00,000 రూపాయలు మరి మా మేస్త్రి రమేష్ కానీ, కార్పెంటర్ రమేష్, అదేవిధంగా మరి వెంకటేశ్వర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క సహకారంతో ఈరోజు ఈ ఆలయాన్ని 11 నెలల్లో మరి ఈ స్థాయికి తీసుకురాగలిగామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ అందరి సహకారం, మీ అందరి ప్రోత్సాహం ఈ నియోజకవర్గం వరంగల్ ఉమ్మడి జిల్లా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు స్వామి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేసి ఎన్ఆర్ఐ కోటలో, అమెరికాలో, ఇతర దేశాల్లో ఉన్న ఉద్యోగస్తులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న వ్యాపారస్తులకు కూడా ఈ స్వామి ఆశీస్సులు పొందే విధంగా, ఈ యొక్క ఆలయం అభివృద్ధి చెందే విధంగా మీ సహకారం ఉండాలని, అదేవిధంగా స్వామి ఆశీస్సులు కూడా ఈ ప్రాంత వాసులపై కలగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. సంతోషాలతో జీవించాలని స్వామివారిని కోరుకుంటున్నాను. 900 సంవత్సరాల నుండి కోటవంచ లక్ష్మీ నరసింహస్వామి వారి భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవునిగా ప్రసిద్ధి చెందడం సంతోషం. దేవస్థానం దర్శనంకు వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా అవసరమైన వసతులు కల్పించడానికి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారు ప్రత్యేకమైన కృషి చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ద్వారా 12,15,00,000 రూపాయలు మంజూరు చేయించారు. పనులు పూర్తయి పునఃప్రారంభం కార్యక్రమానికి శ్రీ 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 చిరంజీవి స్వామి వారి చేతుల మీదుగా జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఇంకా భక్తులు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి మరో 28 కోట్ల రూపాయలు కావాలని ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపడం జరిగింది. మరి ఆ ప్రపోజల్స్ విషయంలో కూడా నేను ఈ రాష్ట్రానికి స్పీకర్గా ఉన్నా తప్పకుండా గండ్ర సత్యనారాయణ గారికి నా మద్దతు ప్రకటిస్తూ ప్రభుత్వ పరంగా వచ్చే విధంగా సహకరిస్తానని తెలియజేస్తూ, మరి ఇంకా భక్తులు ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి.